హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ అండి. వెజ్ బిర్యానీ, పొటాటో టమాటో కుర్మా, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి. ముందుగా ఈరోజు టొమాటో పొటాటో కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పొటాటో, గరం మసాలా, సాల్టు, కారం, పసుపు, టొమాటోలు కావాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపాయ, కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పొటాటోస్ తరిగి పెట్టుకున్నవి సన్నగా కోసుకున్నవి ఆ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత పొటాటో వేస్తే పొటాటో వేగకముందు ఉల్లిపాయ మాడిపోతుంది. అందువల్ల ఉల్లిపాయ కొంచెం వేగకుండానే పొటాటో ముక్కలని వేసేసుకోవాలి. దానిలో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా కలదిప్పుకొని మగ్గబెట్టుకోవాలి. ముందుగా దానిలోకి ఎన్ని టమాటాలు కావాలో మనకి పులుపుని బట్టి టమాటాలు 2, 3, 4 మీ ఇష్టం. మీకు ఎన్ని కావాలంటే అన్నీ తరిగి పక్కన పెట్టుకోవాలి. బంగాళంప కొద్దిగా మగ్గిన తర్వాత ఈ టమాటాలు అనేవి అందులో వేసుకోవాలన్నమాట. ఈ టమాటా పొటాటో కర్రీ చపాతీలోకి బాగుంటుంది. నాన్ వెజ్ తినని రోజుల్లో మనకి ఈ చపాతీ చేసుకొని దానిలోకి ఈ కూర వేసుకుంటే బాగుంటుంది. పులక కానీ ఏదైనా సరే మసాలా పడుతుంది కాబట్టి కొద్దిగా నాన్ వెజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అది కొద్దిగా మగ్గిన తర్వాత దానిలోకి టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. అదిగో అలా టమాటా ముక్కలు వేసేసాను. తర్వాత కొంచెం దానిలో కూడా అది కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. దానిలో కొంచెం కారం కూడా వేసుకోవాలి. మీరు ఎంత తింటారో క్వాంటిటీని బట్టి మీకు కారం స్పైసీ కావాలనుకుంటే కొంచెం కారం 2-3 స్పూన్లు వేసుకొని అది కూడా మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అలా నూనెలో కొద్దిగా మగ్గిన తర్వాతే వాటర్ అనేది పోసుకోవాలి. మీకు తర్వాత వీడియోస్లో గోంగూర పచ్చడి కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పెరుగు పచ్చడి, వెజ్ బిర్యానీ అవన్నీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు మరిన్ని వంటకాలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో చేసి నాకు కామెంట్ చేయండి. ఇదిగో కొంచెం ఇలా మగ్గిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటే బాగా ఉడికి టమాటా అనేది రసం అనేది ఆ వాటర్లో వచ్చి గ్రేవీ అనేది ఏర్పడుతుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొటాటో టమాటో కుర్మా రెడీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ అండి. వెజ్ బిర్యానీ, పొటాటో టమాటో కుర్మా, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి. ముందుగా ఈరోజు టొమాటో పొటాటో కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పొటాటో, గరం మసాలా, సాల్టు, కారం, పసుపు, టమాటోలు కావాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపాయ, కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పొటాటోస్ తరిగి పెట్టుకున్నవి సన్నగా